చాక్లెట్ తినొద్దమ్మా, పళ్ళు పుచ్చిపోతాయి. నిధి, ఆ? ఏంటి? నా వెంట పడొద్దన్నానా? నీకే మంచిది కాదు. పొగ త్రాగడం హానికరమని 100 సార్లు విన్నాం, చూస్తున్నాం. తాగేవాడికి తెలుసు, తయారు చేసేవాడికి తెలుసు చస్తామని. ఎవడు మానేస్తున్నాడు? మా వాళ్ళు గనుక నువ్వు వెంటపడ్డం చూస్తే నిన్ను చంపేస్తారు. దీనమ్మ జీవితం. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాం. ఒకటి చంపాలా? నీ చావేదో నువ్వు చావు. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే పరిచయం చేసేయ్, ఓ గేమ్ ఆడుకుంటా. కానీ బాయ్ ఫ్రెండ్ లేడని తెలిసిందనుకో, తెలుసు కదా శివ, సిగరెట్కి సింపతి తెలియదు, నాకు సిన్సియారిటీ తెలియదు. సీ యూ సూన్. ఆంధ్రపూరి భలే ఉంది. హలో హలో బటానీ. నాట్ బటానీ, పదామీరా. ఏదో ఒకట్లే పోయి నీకు కథ చెప్తా విను. కథ? ఒరే, ఏ ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో చెప్పుకోరా, సినిమా తీస్తారు. అరే నీ అబ్బా, ఆబో, కథ చెప్పరా. వైజాగ్ బీచ్కి సల్వార్ వేస్తే ఎలా ఉంటుందో అదే హీరోయిన్. చార్మినార్కి ప్యాంటు షర్ట్ వేస్తే అది హీరోరా, అది నువ్వే. హే ఎగ్జాక్ట్లీ, అది నీకెలా తెలుసు బటానీ? ఒరే, కొత్తగా అందమైన అమ్మాయిని చూసినప్పుడల్లా నువ్వు ఇచ్చే రియాక్షన్ ఇదేరా. పోనీ ఇంటర్వెల్ బ్యాకప్ అని విను. ఒరే, నేను ఆల్రెడీ ఇక్కడ ఇంటర్వెల్లోనే ఉన్నాను రా. అబ్బా, దీనమ్మ జీవితం. అబ్బా రాజా. ఏంటి టార్చర్ బాబోయ్, అమ్మా. ఒరే బటానీ, పోనీ క్లైమాక్స్ అని వినరా. ఒరే, నా లైఫ్ ఆల్రెడీ క్లైమాక్స్కి వెళ్ళిపోయిందిరా, పెట్టేరా ప్లీజ్ రా. ఏమైంది? ఏం లేదే. ఓ, అర్థమైంది, శివ కదా. సరే, నీకు ఐడియా చెప్పనా? చెప్పు. ఏదో గెస్ట్ నెంబర్కి కాల్ చేయి, కనెక్ట్ అయితే ఐ లవ్ యూ చెప్పు. ఆ తర్వాత నీ ప్రాబ్లం చెప్పు. ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ప్రాబ్లంలో ఉందంటే వాడు పాకిస్తాన్లో ఉన్న పాక్కుంటూ వచ్చేస్తాడు. తొక్కలా ఉంది ఐడియా. మరి ఎందుకు చెప్పే? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతాడు? కుర్రాలు ఎవరు ఖాళీగా లేరు, ఎవరికి వాడు సెట్ చేసుకొని పెట్టుకున్నాడు. అంతేనంటావా? అంతే, నువ్వు ట్రై చేయి. ఏంటి? యాక్చువల్లీ శివ అనేవాడు నా వెంట పడుతున్నాడు. ఓకే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. నీకు వాన్ని పరిచయం చేస్తాను, వాన్ని పరిచయం చేయి, అప్పుడు నా వెంట పడ్డం మానేస్తా అన్నాడు. ఓకే. నిజంగానే లవ్ చేయొచ్చుగా? బా, నీకంత సీన్ లేదు. నాట్ లైక్ దట్. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? షూర్ చేస్తానండి. ఈ పూరిని అడ్రస్ అడిగితే బీచ్కి ఎలా వెళ్ళాలండి? ఏయ్, ఏంటిది ఇల్లీగల్ తెలుసా? మరి అడ్రస్ ఎందుకు అడిగావురా? అడ్రస్ అడిగితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా మీ వైజాగ్లో? వామ్మో, ఎందుకులే. ఇవాళ నేను హైదరాబాద్ వెళ్తున్నా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అవునా? అబ్బో, ఆంధ్రపూర్లో ఉందే. నేను ఎక్కడున్నానో తెలుసా? ఎక్కడా? హైదరాబాద్లో ఉన్నాను. నేను మాత్రం నీ పక్కనే ఉన్నాను. నేనైతే నువ్వు ఇంత అందంగా ఉంటావని ఊహించలేదు. వైజాగ్లో చూసింది ఈ అమ్మాయినేనా? ప్రేమించాలని చెప్పడానికి పెదవులు కలపాలా, చూపులు చాలవా? ప్రేమించానని చెప్పడానికి ఈ జన్మ చాలదు. కలనా
నిజమా? ఇది నిజం. ఒరే 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 ఒరే, ఆపరా ఆపరా బాబు, ఈ స్పీడ్ ఏంట్రా, ఆపరా. ఒరే ప్రాణాలు పోయిలో ఉన్నాయి, ఆపరా బాబు. ఒరే ఆగరా ఆగరా. అమ్మా, ఎవడ్రా నువ్వు? నీ అయ్యా నేను రా, బఠానీ గాడిని. నువ్వా బఠానీ? లోపల బఠానీలు బాగానే బద్దలైనట్టున్నాయి. అరే బఠానీ, రారా వెళ్దాం. హ్మ్, ఎక్కడికి? ఏమలోకానికా? హే నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్కనే. ఏ బఠానీ, ఏంటా హెయిర్ స్టైల్? ఎవరి కోసం? నా ఆత్మ కోసం. వీడియో వస్తులే గాని రానిది వెళ్దాం. పద. వీడింకంతే మారడు. చూడాలనిపిస్తుంది. ఓ షట్, మా అమ్మమ్మ ఉంది. నువ్వు ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరే. 1 సెకండ్. హాయ్. ఏంటి బాబు, మీ ఇంటి అడ్రస్ మర్చిపోయావా? నీ మాయలో పడి నిజంగానే మర్చిపోతున్నామో. చాలే, మా ముసలిమామ చూస్తే నీ డిక్కి పగలగొడుతుంది. ఒకసారి పిలువు. బాబోయ్, వెళ్ళు విఘ్నేష్, రేపు కలుస్తాను. మా ముసలిమామ ఓ షట్, వస్తుంది. వెళ్ళు ఇది ఈ విఘ్నేష్, టైంలో వెళ్ళు. కావాలా? అరే, ఇది వెళ్ళు వెళ్ళు, అబ్బా స్టార్ట్ అవ్వట్లేదు. వెళ్ళు. వెళ్ళు విఘ్నేష్, వెళ్ళు. మిస్టర్ శివ, హ్మ్? క్యాన్సర్ నీకు చాలా ముదిరింది, జాగ్రత్త. స్మోక్ ఆపకపోతే సొసైటీ అనే డెస్క్టాప్లో మీ లైఫ్ని మీరే డిలీట్ చేసుకునే వాళ్ళు అవుతారు. నాశనం అవ్వాలనుకున్న వాడికి నారదుడు వచ్చి చెప్పినా ఇంతే. ఇంకెంతసేపు విఘ్నేష్? వస్తున్నా. త్వరగా రా. ఏంటి విఘ్నేష్, ఇంతసేపా? ఇప్పుడు ఏమైంది? నేను వైజాగ్ వెళ్తున్నా. దానికి నా పర్మిషన్ ఎందుకు? వైజాగ్ కాకపోతే వరంగల్ వెళ్ళు. ఎవరికి నొప్పి? విఘ్నేష్ విఘ్నేష్, నేను చెప్పేది అర్థం చేసుకో. విఘ్నేష్ ఆగు, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను విఘ్నేష్. ఎక్కువ డ్రాప్ చేస్తా. నేను అవసరం లేనప్పుడు నీ డ్రాపింగ్ నాకు అవసరం లేదు. పోరా. లవ్ ఫెయిల్ అయినోడు ఎక్కడుంటాడు? బార్లో ఉంటాడు, లేదా డిస్కో డాన్స్ చేస్తుంటాడు. మచ్చా, బాధకి బ్రాంద్కి లింక్ ఏంటో తెలుసా? ఒరేయ్, నన్ను డిస్టర్బ్ చేయకురా, నువ్వు తాగు. ఓకే మామ, వీడు తాగినప్పుడు ఇంకా వాటర్ ఎందుకు మనకి? ఏంటి మచ్చా, ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు? నువ్వు తాగింది క్వార్టర్ కాదురా, వాటర్. మరి క్వార్టర్ ఏమైందిరా? క్వార్టర్ ఎప్పుడో బార్డర్ దాటిందిరా. ఏంటి, మందు తాగుతున్నావా? హలో, ఇక్కడ ఆవిడ ముందు తాగట్లేదు, ముందు తాగమని ఫీల్ అవుతున్నాం అంతే. ఏదో చెప్పడానికి వచ్చావుగా, చెప్పు. వైజాగ్ వెళ్ళట్లా, ఇక్కడే ఉంటున్నా. ఇంకోటి తెలుసా నీకు? స్టడీస్ కూడా ఇక్కడే. డాడీ వాళ్ళని కష్టపడి ఒప్పించా. నిజమేగా? నిజం సార్, ఇప్పటికైనా నవ్వండి. బాధగా ఉంది, బ్రాందీ తాగుదాం రారంటే వచ్చా. క్వార్టర్ పోయింది, వాటర్ పోయింది. ఇక నాకేం పని ఇక్కడ, నేను కూడా పోతా. ఏయ్, ఏంటి? నిధి ఎక్కడ? గుప్త నిధుల కోసం కూడా ఎవడు ఇంతగా వెతుకుంటాడు. నిధి కోసం నేను ఇంత వెతుకుతున్నా. షట్! శివ పరిచయం అవసరం లేని పేరు. వాడి కంట్లో విషం, కంఠంలో విషం, ఒంట్లో విషం. కాటేసి లోపు మ్యాటర్. నిధి హైదరాబాద్ వెళ్ళింది, 10 days అవుతుంది. విఘ్నేష్తో లవ్లో ఉంది. వావ్, నైస్. ఒక సెల్ఫీ తీసుకుందాం. నమస్తే సీక్రెట్ శివ. ఎవడ్రా నువ్వు? ఏ పూరిని అయితే టార్చర్ పెట్టినావో ఆ పూరిని మెచ్చిన పోటుగాడిని. ఎక్కడుంటావు? గోల్కొండ అడ్డ, హైదరాబాదీ బిడ్డ. ఆడుకుందాం అవకాట. ఆజా. ఎవడు మచ్చా? ఒకడున్నాళ్లే, అరవడం తప్ప కరవడం చేతగానివాడు.
యుద్ధం చేయడం చేత కనవాడు ఖడ్గాన్ని తీసుకొని ఏం చేస్తావురా? నీ డెత్ డెవిల్కి టెంపర్ రేసేలా ప్లాన్ చేసి. వీడేం చేయలేడనే ధైర్యమా, వీడేం చేస్తాడో అనే భయమా?